సార్ చెప్పండి సార్, దేశమంతా అయితే హాట్ టాపిక్గా మారింది మన సివిక్ వాలంటీర్స్ది. సో మమతా బెనర్జీ మరి ఏర్పాటు చేసుకున్న ఏమంటున్నారు మమతా బెనర్జీ మరి ఈ విషయాన్ని సిఐడికి యాక్చువల్గా సివిక్ వాలంటీర్స్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ అంశాన్ని మొత్తం మమతా బెనర్జీకి టార్గెట్ చేయాలి అనే బీజేపీ యొక్క రాజకీయ ప్లాన్ సివిక్ వాలంటీర్స్ని రంగంలోకి తీసుకురావడం. అసలు ఒక మెడికో ఆమె ఎంత స్ట్రగుల్ పడింది అనేటటువంటి వీడియోస్ వాటికి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి క్రమంలో ఈ అంశాన్ని డైవర్ట్ చేసే రాజకీయపరమైనటువంటి విమర్శలు పక్కన పెట్టి అసలు మొత్తం దేశవ్యాప్తంగా మెడికల్ రంగం మొత్తం వైద్య విద్యార్థులు అందరూ ఆందోళనలో ఉంటే అందరూ ఆందోళనని తీవ్రతరం చేసినటువంటి ఈ పరిస్థితుల్లో సివిక్ వాలంటీర్స్ వరకే పరిమితం కావటం ఇది చాలా సంకుచితమైనటువంటి రాజకీయం అని చెప్పాలి. ఇది అందులో అనుమానమే లేదు. సంకుచితమైనటువంటి రాజకీయంగా మార్చే క్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ మమతా బెనర్జీని దోషిగా చేసేటటువంటి అంశంలో ఎక్కడ భేదాభిప్రాయం ఉండక్కర్లా. మమతా బెనర్జీ అక్కడ లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడంలో విఫలమయ్యారని కానీ మిగతా అంశాలను కానీ మనం ఖచ్చితంగా మిగతా అంశాల్లో టార్గెట్ చేసేటటువంటి ఒక ఎంత అంటే హేయమైనటువంటి పరిస్థితి అంటే ఆ అమ్మాయి చనిపోయే క్రమంలో పడినటువంటి వ్యధ, ఆ బాధ ఇవన్నీ చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు. అంటే ఆ అమ్మాయి పడినటువంటి బాధ, ఏదైతే కష్టం, ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ మాత్రం అందరి హృదయాల్ని కదిలించేస్తుంటే దీన్ని ఒక రాజకీయ చట్టంగా మార్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పక తప్పదు. బీజేపీ చేస్తోందా, బీజేపీ అనుకూలమైనటువంటి సోషల్ మీడియా చేస్తుందా అనేది నేను టార్గెట్ చేసి చెప్పను. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే సివిక్ వాలంటీర్స్ విషయం ఖచ్చితంగా రాజ్యాంగేతరమైనటువంటి క్రమంగా, అదే సందర్భంలో ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో అదనపు శక్తులకి సంబంధించినటువంటి క్రమంగానే చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఒక స్థాయికి మాత్రమే పరిమితమైంది. అక్కడే విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ వ్యవహారాల్లో వాలంటీర్లు పేరిట ఒక వ్యవస్థను సృష్టించి ఏదైతే ప్రక్రియ జరిగిందో అదే సందర్భంలో గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇదే రకమైనటువంటి వ్యవస్థ ఒకటి ఉండేది, జన్మభూమి కమిటీలు అని. ఇవన్నీ ఒక రాజ్యాంగేతరమైనటువంటి వ్యవస్థలుగానే చెప్పాలి. అసలు దీంతో పాటు నేను గతంలో మనం ఇదే షోలో కూడా మాట్లాడుకుందాం, ఆ రోజు కూడా మన ఇద్దరమే ఉన్నాము. బీజేపీకి ఇప్పుడు చేస్తున్నటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో ఇటువంటి వ్యవస్థే కమ్యూనిస్టుల కాలంలో కూడా ఉండేది. కమ్యూనిస్టులు కమిటీలు అని చెప్పి అంటే ఆ గ్రామ స్థాయిలో ఆ కమిటీ పరిధిలో ఉండేటటువంటి అర్హుల జాబితాని నిర్ణయించేటటువంటి అవకాశాన్ని మొత్తం వాళ్ళకు అంటగట్టినటువంటి పరిస్థితి. ఆ అధికారం నుంచి అంటే సుదీర్ఘ కమ్యూనిస్టుల పాలనకి బలమే అది. తర్వాత అక్కడ పెరిగినటువంటి రకరకాల సామాజిక వ్యతిరేక కార్యక్రమాలు ఇటువంటివే ఆ వ్యవస్థ కారణంగానే కమ్యూనిస్టు అధికారాలను కోల్పోవడానికి ఒక ప్రధాన కారణం. మిగతా అంశాలు, నానో ఫ్యాక్టరీకి ల్యాండు, ఆ ల్యాండ్ చుట్టూ తిరిగినటువంటి వివాదాలతో పాటు మొత్తంగా కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడటానికి ఆ కమిటీలకు సంబంధించినటువంటి నిర్వహణ లోపాలు కారణము, కమ్యూన్ కమిటీలకు సంబంధించిన ఆధిపత్య ధోరణి కారణం, కమ్యూన్ కమిటీల ఆధ్వర్యంలో జరిగినటువంటి సమాజ వ్యతిరేక కార్యక్రమాల కారణం అని ఒక కంక్లూజన్ తీసాం మన గతంలో. అట్లాగే ఇప్పుడు కూడా అక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆ మెడికో విద్యార్థి పడినటువంటి వ్యధ కానీ, మెడికో విద్యార్థి పడినటువంటి టార్చర్ కానీ, ఆ టార్చర్ తదనంతరంగా ఆ అమ్మాయి అంటే మృతి చెందటం కానీ, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆలోచించి దేశవ్యాప్తంగా మెడికల్ విద్యార్థులు, మెడికల్ ఫ్యాటర్నిటీ మొత్తం ఆందోళనలో ఉంటే, మొత్తం అంటే దాదాపు పెన్ డౌన్ దశగా వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉంటే దాన్ని పరిమితం చేయటం కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక డైవర్షన్ ప్లాన్గా కనిపిస్తోంది తప్ప కేవలం దీన్ని ఆ కమిటీని ముందుకు తీసుకొచ్చి, ఈ అనధికార ఆర్మీని ముందుకు తీసుకొచ్చి ఈ తృణమూల్ కాంగ్రెస్ని ఇబ్బందులు పెట్టేటటువంటి రాజకీయ ప్రక్రియగా కనిపిస్తుంది తప్ప మొత్తంగా ఈ ఆర్మీని ముందుకు తీసుకురావడం ద్వారా, ఈ ప్రైవేట్ ఆర్మీని ముందుకు తీసుకురావడం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారా అనేటటువంటి చర్చ మాత్రం దేశవ్యాప్తంగా ఉందని చెప్పక తప్పదు స్వాతి.